హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఎవరికైతే కోడింగ్ మీద భయం ఉంటుందో, కోడింగ్ నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది. కోడింగ్ నేను నేర్చుకోగలుగుతానా లేదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా! ఎవరైతే నాకు ఐటీ ఇండస్ట్రీలో జాబ్ కొట్టాలి అని అనుకుంటారు. బట్ కోడింగ్ వల్ల ఏంది అంటే వెనకడుగు వేస్తుంటారు. కోడింగ్ అనేది చాలా సింపుల్ అండి. ఎప్పుడైతే మనం కాన్సెప్ట్ వైస్‌గా ఎళ్తామో కోడింగ్ అనేది వెరీ సింపుల్. అసలు మామూలుగా మనము థియరిటికల్ కొన్ని ఉంటాయి గదా! అవి నేర్చుకోవడం కన్నా కోడింగ్ అనేది వెరీ సింపుల్. అండ్ ఇంకోటి ఏంది అంటే ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో మీకు కోడింగ్ ఉంటే మీకు మార్కెట్ వాల్యూ బాగుంటుంది. లైక్ జాబ్స్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ మీకు కోడింగ్ అనేది లేదు అనుకోండి, మీకు ఆపర్చునిటీస్ చాలా తక్కువుంటాయి. సో, ఖచ్చితంగా మీరు కోడింగ్ నేర్చుకోండి. బట్ కోడింగ్ నేర్చుకోగలుగుతామా లేదా అని చాలామంది భయపడుతుంటారు గదా! సో, ఈ వీడియో జస్ట్ ఒక 30 మినిట్స్ స్పెండ్ చేశారు అంటే, కోడింగ్ అనేది ఎంత ఈజీగా ఉంటుందో మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్. లైక్ ఒక బేసిక్ లైక్ ఒక బిగినర్ బిగినర్ నుంచి ఎక్స్‌పర్ట్ లెవెల్ కోడింగ్ ఎలా ఉంటుందో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, జస్ట్ ఒక 30 మినిట్స్ స్పెండ్ చేయండి. మీకు కోడింగ్ మీద ఉన్న భయం అనేది ఖచ్చితంగా పోతది. ఓకే. సో, ఇది నేను నా ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని, ఈ బేసిక్ కాన్సెప్ట్ ఏవైతే ఉన్నాయో పైథాన్‌లో వాటిని 4గా డివైడ్ చేశానండి. ఓకే. 4 స్టేజెస్ డివైడ్ చేశాను. బట్ వీటి గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాము. బట్ ఓకే. ఇప్పుడు జస్ట్ కోడింగ్ యొక్క లెవెల్ ఎలా ఉంటుందో చూద్దాము సింపుల్‌గా. ఓకే. సో, కోడింగ్ ఫ్లో అనేది ఓకే. లైక్ 3 స్టేజెస్ ఉంటాయండి. ఒకటి ఒకటి డేటా టైప్స్. లైక్ డేటా మనకి తెలిసుండాలి. ఏ టైప్ ఆఫ్ డేటా మనం వాడుతున్నాం. అది న్యూమరికల్ డేటానా, టెక్స్ట్ డేటా అని ఉంటుంది. అది డేటా గురించి మనకు తెలిసుండాలి. 2 డేటాకి సంబంధించిన ఆపరేషన్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర న్యూమరికల్ డేటా ఉందనుకోండి. ఓకేనా? లైక్ నంబర్స్ ఉన్నాయనుకోండి. నంబర్స్‌ని మనం ఏం చేయగలుగుతాము? అడిషను, డివిజను, మల్టిప్లికేషను, సబ్ట్రాక్షను ఇట్లా లైక్ చేస్తాం గదా! దాన్ని మనం డేటా ఆపరేషన్ అని పిలుచుకుంటాం. ఓకే. సో, ఇక్కడ మీకు చూస్తే ఇవి 2 ఓకే. లైక్ మీరు ఊప్స్ కాన్సెప్ట్ అని ఆల్రెడీ చూసే ఉంటారు. లేదంటే ఫ్రెష్‌గా ఇప్పుడే చూస్తుంటే ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఒక పైథాన్‌లో ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్ అయితే ఉంది. ఓకే. సో, దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ సింపుల్ మీకు డేటా గురించి తెలిసుండాలండి. అంటే డేటా ఆపరేషన్స్ గురించి తెలిసుండాలి. రిమైనింగ్ ఈ 2 కూడా లైక్ ఫంక్షన్స్ కానీ, క్లాస్ కానీ ఇట్స్ లైక్ ఎ స్ట్రక్చర్. మనం వాడే కోడ్‌కి ఒక స్ట్రక్చర్‌ని మనం డిఫైన్ చేస్తామనమాట. దీన్నిప్పుడు నేను ప్రాక్టికల్‌గా మీకు చేసి చూపిస్తాను. అండ్ బిగినర్స్ బేసిక్ లెవెల్ నుంచి ఓకే. ఒక ప్రొడక్షన్ కోడ్ లైవ్‌లో ప్రొడక్షన్ కోడ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది జస్ట్ ఫాలో అవ్వండి. మీకు కోడింగ్ మీద ఉన్న భయం మొత్తం అయితే పోతుంది. ఓకే. సో, నేను కోడింగ్ రాసుకోవడానికి నేను పైచామ్ అని ఒక ఐడీ యూజ్ చేస్తున్నాను. మీరు గూడా ఈ ఐడీనే యూజ్ చేయండి. ఓకే. రియల్ టైమ్‌లో మనకి ఇవే యూజ్ చేస్తాము. అంతేకాని మనము లైక్ కొన్ని ఆన్‌లైన్‌లో చెప్తుంటారు. నోట్ ప్యాడ్‌లో చెప్తూ ఉంటారు. రాస్తూ ఉంటారు. అవసలు మనం యూజ్ చేయము. ఓకేనా? రైట్. నేనొక చిన్న న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటాను. ఓకే. కోడింగ్ ఎక్స్‌ప్లనేషన్. సో, జస్ట్ ఫాలో అవ్వండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. కోడింగ్ అనేది మీకు ఏ కోడింగ్ మీద ఏదైతే ఉందో సో, అది ఖచ్చితంగా పోతది ఆ భయమనేది. సో, మీరు జస్ట్ నేర్చుకోవాల్సిందేంది అంటే అండి, ఓన్లీ డేటా అండ్ డేటా ఆపరేషన్స్ తెలిస్తే ఆల్‌మోస్ట్ మీరు 75% మీరు 75% మీకు కోడింగ్ వచ్చేసినట్టే. 75%. రిమైనింగ్ 25% జస్ట్ ఫర్ ద డిజైనింగ్ పార్ట్ అంతే. ఓకే. సో, ఇది ప్రాజెక్ట్. నేను జస్ట్ చూడండి. ఒక ఫైల్ తీసుకుంటున్నాను. బేసిక్స్. ఓకే. సో, దీంట్లో వచ్చేసి బేసికల్‌గా ఒక సమ్మేషన్ ఆపరేషన్ చేద్దాం. సమ్మేషన్ ఆపరేషన్‌ను బేసిక్ లెవెల్‌లో ఎలా ఉంటుంది, ప్రొడక్షన్ లెవెల్‌లో ఎలా ఉంటుందో చూద్దాం. చూస్తే మీకు క్లారిటీ వస్తది. సో, ఇప్పుడు చూడండి A ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాను. B ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను. అంటే ఇది ఏందిది యాక్చువల్‌గా నేను చెప్పాను గదా! మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఏం చెప్తున్నాము డేటా. సో, మనకి డేటా మీద ఐడియా ఉండాలి అంతే. సో, అది న్యూమరికల్ డేటానా? టెక్స్ట్ డేటానా? రైట్. ఇది సెలక్షన్. స్టేజ్ 1 డేటా సెలక్షన్. ఏ టైప్ ఆఫ్ డేటా సెలక్షన్. నౌ మనకిప్పుడు డేటా తెలుసు కాబట్టి స్టేజ్ 2లో మనం ఏం చేస్తామంటే డేటా ఆపరేషన్స్ చేస్తాం. లైక్
డేటా ఆపరేషన్స్. సో ఇది ఏ టైప్ ఆఫ్ డేటా ఆపరేషన్ చేయొచ్చు అంటే నేను ఇక్కడ అడిషన్ అనేది చేస్తున్నాను. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఇట్స్ ఏ అడిషన్ ప్రోగ్రామ్ చేశాను. ఇప్పుడు నేను ప్రింట్ కొట్టేశాను అనుకోండి. ప్రింట్ సి వాల్యూ, సి వాల్యూ సి. ఇది మీకు జనరల్‌గా ఆన్‌లైన్‌లో చూపించే కోడింగ్. రైట్? మీరు చూసే ఉంటారు. ఈ ఈ టైప్ ఆఫ్ కోడింగ్ ఎక్స్‌ప్లనేషన్ జరుగుతుంది. రైట్ క్లిక్ ఇచ్చి రన్ చేశానంటే చూడండి సి వాల్యూ 5 వచ్చింది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు 3 రెండిటిని యాడ్ చేసుకుంటే మనకి సి వాల్యూ అనేది 5 వచ్చింది. ఇది మీరు జనరల్‌గా చూసే కోడింగ్ ఆన్‌లైన్‌లో. దీన్ని యాక్చువల్‌గా మీడియం లెవెల్ లైక్ అది బేసిక్ అయితే ఇంటర్మీడియేట్ లెవెల్‌లో దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. సో, ఇప్పుడు మీకు డేటా తెలుసు. డేటా ఆపరేషన్స్ తెలుసు. ఈ రెండే ఉంటాయి యాక్చువల్‌గా. ఈ ఉన్నాయి కదా చూసారా? ఈ ఫంక్షన్స్, క్లాస్ బేస్డ్. ఇప్పుడు చూడండి. ఇది మీకు ఆన్‌లైన్‌లో జరిగే కోడ్ ఎలా ఉంటుంది. రైట్. నెక్స్ట్ మీడియం లెవెల్‌లోకెళ్దాం. మీడియం. సో, ఇప్పుడు ఈ మీడియంలో సేమ్ ఇదే కోడ్. ఓకే. సేమ్ ఇదే కోడ్‌ని కాపీ చేసుకుందాం. ఓకే. ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. అయితే బేసిక్ లెవెల్‌లో ఇలా ఉన్న కోడ్‌ని మీడియం లెవెల్‌లో మనం ఏం చేయొచ్చు అంటే దానికొక పేరు పెట్టుకుంటాం. సో, ఇదేంటిది? ఒక అడిషన్. అడిషన్‌కి సంబంధించిన ఒక టాస్క్ అంటాం. సో, దీనికొక పేరు పెట్టుకుంటాం. డెఫ్ అడిషన్. అడిషన్ అని ఒక పేరు పెట్టుకున్నాం. దాన్ని మొత్తాన్ని ఈ కోడ్ మొత్తాన్ని లోపలికి మూవ్ చేసాం. చూడండి. ఇప్పుడు నేను ఈ అడిషన్ అనే ప్రోగ్రామ్‌ని కాల్ చేస్తే మనకి ఏమొస్తదో చూద్దాం. రైట్ క్లిక్ ఇచ్చి రన్ కొడుతుంది. చూసారా? సో, ఇది రన్ చేసినప్పుడు మీకు సేమ్ వచ్చింది. ఇది రన్ చేసినప్పుడు మీకు సేమ్ వచ్చింది. అయితే ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంది అంటే ఇట్స్ ఎ ప్లెయిన్ కోడ్. ఇది ఒక స్పెసిఫిక్ టాస్క్‌గా డిజైన్ చేశారు. అంటే ఇక్కడ ఒక స్ట్రక్చర్ యూజ్ చేశారు. ఇక్కడ స్ట్రక్చర్ లేకుండా యూజ్ చేశారు. ఓకే. ఇప్పుడు దీన్నే ఇంకొంచెం లెవెల్‌లోకి తీసుకెళ్ళాలనుకోండి ఇదే కోడ్‌ని. ఓకే. సో, ఎక్స్‌పర్ట్ లెవెల్. ఎక్స్‌పర్ట్ లెవెల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్స్‌పర్ట్. సో, ఇప్పుడు ఇదేంది ఒక అడిషన్ అని పెట్టుకున్నాం. యాక్చువల్ అడిషన్ అంటే ఏంది? ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్. సో, నేనేం చేస్తాను? ఒక క్లాస్ యూజ్ చేసుకొని కాలిక్యులేటర్ ఓకే. ఫస్ట్. అగైన్ ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకుందాం. బేసిక్ కోడ్. దీంట్లోకి మూవ్ చేద్దాం. ఓకే. దీనికి మనం క్లాస్ ఒక కాలిక్యులేటర్ అని పెడదాం. కాలిక్యులేటర్, కాలిక్యులేటర్ ఒక క్లాస్. ఓకే. దీని లోపల ఇది అంతా ఏం చేస్తది? అడిషన్ చేస్తది. అడిషన్ ప్రోగ్రామ్ చేస్తది. రైట్? సో, దానికి నేనేం చేస్తాను? డెఫ్ అడిషన్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. సో, ఈ కోడ్ మొత్తాన్ని లోపలికి మూవ్ చేద్దాం. చూడండి. ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే ఫస్ట్ ఇది గ్రూప్. ఓకే. ఫస్ట్ మనం ఏంది? గ్రూప్ నేమ్ కాలిక్యులేటర్ అని కాల్క్ గ్రూప్ నేమ్ తీసుకున్నాము. కాలిక్యులేటర్ డాట్ అడిషన్. సో, ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను చూడండి ఈ కోడ్‌ని. సేమ్ సి=5 వచ్చింది. సో, ఇక్కడ చూడండి మీరు ఇలా రాసిన కోడ్ మీడియం లెవెల్‌లోకొచ్చేలోకి ఒక స్పెసిఫిక్ టాస్క్ అయింది. అదే ఎక్స్‌పర్ట్ లెవెల్‌లోకొచ్చే లోపలికి ఏమైంది? ఒక క్లాస్‌లోకెళ్ళిపోయింది. సేమే. కోడ్ అయితే సేమ్ గానే ఉంది. కానీ యూజ్ చేసే స్ట్రక్చర్ యూజ్ చేసే కొద్దీ మనకి మారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్రొడక్షన్‌లో ఉన్న కోడ్ లాగా మార్చి చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడ టోటల్‌గా ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది మనకి? 1, 2, 3, 4 లైన్స్ ఆఫ్ కోడ్. ఇక్కడికొచ్చే లోపలికి 13 అయింది. ఇక్కడికొచ్చే లోపలికి 16 లైన్స్ అయిందనుకుందాం. ఓకే. ఇక్కడ 11 ఉంది. ఇక్కడ 13 ఉంది. ఇక్కడ 16 అయింది అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఇదే కోడ్ సేమ్ కోడ్‌ని ప్రొడక్షన్‌లో ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఓకే. సేమ్ కోడ్ ప్రొడక్షన్‌లో ఎలా ఉంటుందో. లెట్ మీ యూజ్ ద చాట్‌జీపీటీ. ఆప్టిమైజ్ మై కోడ్. లైక్ ప్రొడక్షన్.
ఇప్పుడు మీకు చూపించేదేందంటే యాక్చువల్‌గా యాక్చువల్ కోడ్ మేము చేసే కోడ్ అన్నమాట. అంటే కంపెనీలో చేసే కోడ్. ఓకే. రైట్. ఇది కంపెనీలో ఇలా ఉంటుంది. సో, ఇప్పుడు నేను రన్ చేశాననుకోండి. చూడండి మనకి ఏమొచ్చింది? అడిషన్ రిజల్ట్ 5 అనొచ్చింది. ఓకే. ఇక్కడ ప్రింట్ స్టేట్‌మెంట్ పెడతాను. ప్రింట్ సేమ్ లైక్ సి ప్రింట్ సి వాల్యూ. ఓకే. రిజల్ట్ అని ఇచ్చాడు ఇక్కడ. రిజల్ట్ అని తీసుకుందాం. రన్ చేద్దాం. చూడండి. సి వాల్యూ 5. సో, ఇక్కడ సేమ్ కోడ్ ఎన్ని రకాలుగా మారిందో చూసారా? సో, మీరు యాక్చువల్‌గా డైరెక్ట్‌గా ఈ కోడ్ చూసారనుకోండి. ఓకే. సో, యూ విల్ బి మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే నేను ఈ కోడ్ చేయగలుగుతానా లేదా అని ఒక భయం అనేది మీకు జనరేట్ అవుతది. అదే మీరు ఈ కోడ్ చూసారనుకోండి, ఇది చూడడానికి చాలా సింపుల్‌గా ఉంది అనిపిస్తుంది. రైట్. సో, ఈ కోడ్‌ని ఇలా మార్చాము. ఇలా ఉన్న కోడ్‌ని ఇలా మార్చాము. ఫైనల్‌గా ఇలా ఉన్న కోడ్‌ని ఇలా మార్చాం. బట్ సేమ్ రిజల్టే. అన్నిటికి సేమ్ రిజల్టే. కానీ 4 స్టేజెస్ చూసినప్పుడు మనకి డిఫరెంట్‌గా ఉంటుంది. రైట్. సో, ఇప్పుడు చెప్పండి మీకు కోడింగ్ అనేది సింపుల్‌గానే ఉంది గదా! యాక్చువల్‌గా ఇది సింపుల్. దాని స్ట్రక్చర్ మార్చే కొద్దీ మీకని ఏమవుతదంటే కోడింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది అంతే. ఇంకా అంతకన్నా ఏముండదు. వెరీ సింపుల్ ఉంటుంది. సో, నేను మీకు ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ ఫస్ట్ మనము దేని మీద ఫోకస్ చేయాలి? డేటా మీద. తర్వాత డేటా ఆపరేటర్స్ మీద. ఇవి 2 వస్తే మీకు ఆల్‌మోస్ట్ కోడింగ్ వచ్చేసినట్టే. ఈ రెండిటి మీద అవగాహనొస్తే. ఆ తర్వాత వీటి యొక్క స్ట్రక్చర్స్ అది ఫంక్షన్ బేస్డా, క్లాస్ బేస్డా. ఇప్పుడు మనం చేసాం చూడండి. ఇది యాక్చువల్‌గా సింపుల్. డేటా తీసుకున్నాము, డేటా ఆపరేషన్ తీసుకున్నాం అంతే. దానికొక స్ట్రక్చర్ ఇచ్చాం. ఈ స్ట్రక్చర్ యూజ్ చేసుకుంటే ఇది. దీన్ని మనం ఫంక్షన్ అంటాం. అదే ఈ స్ట్రక్చర్ క్లాస్ బేస్డ్ కావాలంటే ఈ స్ట్రక్చర్. సో, మొత్తం ఎన్నున్నాయి? ఓన్లీ డేటా, డేటా ఆపరేషన్స్ అండ్ 2 స్ట్రక్చర్స్. ఈ నాలుగిటి మీద మీకు ఫుల్ గ్రిప్ గానొస్తే సో, మీరు ఈజీగా కోడింగ్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతారు. సో, ఈ నాలుగిటి మీద నేను ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైక్ మన డేటా టైప్స్ ఏముంటాయి? న్యూమరికల్ డేటా, టెక్స్ట్ డేటా. న్యూమరికల్ డేటా ఏముంటుంది? వాటిని ఎందుకు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఓకే. వాటి యొక్క పర్పస్ ఏంటి? ఓకే. ఇట్లా మొత్తం లైక్ డేటా ఆపరేషన్స్ అంటే ఇప్పుడు నేను చెప్పాను గదా! సెకండ్ స్టేజ్ డేటా ఆపరేషన్స్ అంటే ఏంటి? వాటి యొక్క పర్పస్ అంటే ఏంటి? సో, ఇట్లా ఎవ్రీథింగ్ నేను ఓకే. మీకు ఆహ్, ఈజీ వేగా అండ్ ప్రొడక్షన్ 2 అంటే ఇప్పుడు ఎలా అయితే నేను ఇక్కడ 4 స్టేజెస్ చెప్పానో సేమ్ అలాగే 4 స్టేజెస్ చెప్పుకుంటూ ఎళ్తాను. అంటే ప్రొడక్షన్ కోడ్ ఎలా ఉంటుంది? ఒక బేసిక్స్ నేర్చుకుంటే ప్రొడక్షన్ కోడ్ ఎలా ఉంటుంది? సో, ఇలా నేర్చుకోవడం వల్ల మీకేమవుతది అంటే మీరు ఈజీగా ఓకే. మీరు ఈజీగా పైథాన్ కోడ్‌ని నేర్చుకోగలుగుతారు. ఎట్ ద సేమ్ టైమ్ ప్రొడక్షన్‌లో కోడ్ ఎలా రాయాలో అన్న క్లారిటీ కూడా మీకు వస్తుంది. ఓకేనా? సో, జస్ట్ ఈ పైథాన్ బేసిక్స్ వెబ్‌సైట్‌లోకొచ్చేసండి. నా వెబ్‌సైట్‌లో ఉంటాయి. తెలుగు లాంగ్వేజ్ ఇదిగో పైథాన్ ఇక్కడుంటుంది. సో, ఈ పైథాన్ వీడియోస్ అన్నీ మీరు చూడండి. ఓకే. జస్ట్ స్పెండ్ చేయండి. సో, ప్రొడక్షన్ కోడ్ ఎలా ఉంటుంది? కోడింగ్ ఎలా రాయాలి? అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎక్కడైనా మీకు డౌట్ గానొస్తే నేను కాంటాక్ట్ అయ్యి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, కోడింగ్ అనేది వెరీ సింపుల్. చూసారు గదా! సింపుల్ ఒక అడిషన్ ప్రోగ్రామ్‌ని మనము ఎన్ని రకాలుగా అంటే ప్రొడక్షన్ లెవెల్‌లో తీసుకెళ్తే ఎలా వచ్చింది అనేది. సో, ఓకే. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకే. వీటి గురించి నేను క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్. థాంక్ యూ.